మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట, మొదటి మాట మనం ఈరోజు నేర్చుకుందాం, తెలుసుకుందాం. దేవుడు మనకి ఏవి పలికాడు, ఆయన ఎందుకు ఆ మాటలో పలకగల కారణం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే దేవుడు ఉద్దేశం ఏమై ఉన్నదో అది తెలుసుకోవటమే శిలువలో పలికిన మాటలలో అర్థం. అయితే మొదటి మాటగా శిలువలో పలికిన మాటల్లో మొదటి మాట ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఎవరిని క్షమించమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, అక్కడున్న యూదులు, సమరయులు, రోమాలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని ఎరుగక ఆయన మీద నిందలు వేసి ఆయన అవమానపరిచి, ఆయనలో ఏ దోషము లేనప్పటికీ ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేసి ఆయన చంపేయాలి అనే ఆలోచనను బట్టి వాళ్ళు ఆయన మీద కక్షగట్టి ఆయన చంపేయాలనుకున్నారు. ఆయన చేసిన స్వార్థలో 3.5 సంవత్సరాలలో ఎన్నో మంచి మాటలు చెప్పాడు. అవేవి వారికి నచ్చకపోగా, ఆ మంచి అనేది వారికి నచ్చక, దేవుణ్ణే వచ్చినది దేవుడే అని తెలియక వారు ఇష్టం వచ్చినట్లుగా వారు చంపాలి అని అవమానపరిచారు, అవమానం పొందేలా చేశారు. దేవుణ్ణి ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇస్కరియోతు యోధాతో కలిసి, ఇస్కరియోతు యోధా కూడా దేవునితో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకారు చూశాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు, ఎన్నో మంచి మాటలు చెప్పాడు. అన్నీ విని కూడా సైతాను వానిలో ప్రేరేపించబడినందువల్ల ఇస్కరియోతు యోధా యూదులతో కలిసి దేవుణ్ణి అప్పగించటానికి 30 వెండి నాణ్యాలకి రేటు మాట్లాడుకున్నాడు. 30 వెండి నాణ్యాలకి రేటు మాట్లాడుకున్నాడు. సరే, బాగానే ఉంది. దేవుడు చేసిన తప్పేంటి? మంచి మాటలు చెప్పటమా, మంచిగా బ్రతకండి అని చెప్పటమా, లేకపోతే నేను మీ కొరకు వచ్చిన దేవుణ్ణి, నేను మీ కొరకు వచ్చిన ప్రవక్తని, మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ యేసుని నేనే, మీ ప్రవక్తలు చెప్పిన యేసుని నేనే మీకు రక్షణ, మీరు నాలో ఉండిన ఎడల మీకు రక్షణ కలిగిద్దని చెప్పటం వలన వారికి నచ్చక వారు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఒకానొక సమయం వచ్చింది, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, అవమానపరిచారు, కొట్టారు, తిట్టారు, ఎన్నో అవమానాలు చేశారు. చేసే సమయంలో పట్టుకున్నారు, తీసుకొచ్చారు, సిలువలో ఎక్కించారు. ఎక్కించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరిని ఉద్దేశించి చెప్తున్న మాట, తండ్రి నీ ప్రియ కుమారునైన నన్ను వీళ్ళు తెలియక సిలువ వేసి హింసించి చంపబోతున్నారు కనుక ఈ పాపము వారి మీద మోపొద్దని దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నాడు. వీళ్ళు చేసింది పాపమే కాదా? పాపమే. ఒక మనిషి అనుకొని దేవుని కుమారుని, లోక రక్షకుణ్ణి చంపటం అది పాపం. ఒక మనిషి పట్ల ఒక్కొక్క మనిషి అబద్ధం ఆడి మోసం చేస్తేనే అది పాపం అయినప్పుడు దేవుడు ఆయన, కానీ వారిని నమ్మక వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉన్నారు. అయితే వీరు చేసిన అన్నీ ఆయన చూశాడు గనుక వీరిని క్షమించమని క్షమాపణ కోరుకుంటున్నాడు. ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే క్షమాపణ, క్షమించటం. దేవుడు మనకు నేర్పింది అదే. దేవుడు మనకు నేర్పింది ఏమిటంటే క్షమించటం. మొదటి మాట వలన మనం నేర్చుకోవాల్సిన మాట క్షమించటం. వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుడి. వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక
దేవుని కుమారుడైన నన్ను హింసిస్తున్నారు కనుక వీరిని క్షమించండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దానికి అర్థంగా మనం నేర్చుకోవాల్సిన మాటలు కొన్ని ఉంటాయి. ఆ మాటలను బట్టి కూడా మనం నేర్చుకోవాలి. ఏమిటంటే క్షమా హృదయం కలిగి ఉండాలంట. క్షమా హృదయం కలిగి క్షమాపణ కలిగి ఉండాలి. ఒక క్రైస్తవురాలుగా బాప్తీసం మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధమైన శరీర రక్తాలు తీసుకొని సంఘంలో నువ్వు చేర్చబడినప్పుడు నీవు ఏమి కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి, క్షమా హృదయం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:12 ఆ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 6:12 ఆ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6:12. మత్తయి సువార్త 6:12. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మనం ఏం కోరుకోవాలి? ప్రార్థన చేసేటప్పుడు దేవుడు శిష్యులకు చెప్పిన మాట, మీరు ప్రార్థన చేయనప్పుడు మమ్మల్ని మీరు క్షమించిన ప్రకారము మేము మా రుణస్థులను, మా పక్కన వాళ్ళని, మా పట్ల ఏదైనా అపరాధం చేసినా, మా పట్ల ఏదైనా ఇలా చేసినా వారిని క్షమించండి అని మనము దేవుణ్ణి అడగాలంట. క్షమా హృదయం కలిగి మనము ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి మనము. అందుకే దేవుడు అంట, క్షమాపణ లేని వానికి దేవుని రాజ్యం లేదు, దేవుని రాజ్యంలో అర్హులు కాలేడు. అందుకని ఆయన అంటాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము. ప్రార్థన నేర్పిస్తున్నారు దేవుడు. ఇలా చేయండి ప్రార్థన, మీరు క్షమించండి. మీ పట్ల మిమ్మల్ని హింసించారా, బాధ పెట్టారా, మిమ్మల్ని ఇంకా అనరాని మాటలు అన్నారా, నా నిమిత్తము నా నీతి నిమిత్తము మీరు నిందించబడినప్పుడు మీరు ధన్యులని తెలుసుకోండి. మీరు వారిని దూషించొద్దు. వారు దూషించారు, మీరు దూషించొద్దు. వారు నిందించారు, మీరు నిందించొద్దు. వారు నిన్ను అసహించుకున్నారు, మీరు అసహించుకోవద్దు. వారు అలా చేశారు, మీరు చేయొద్దు. మీరు క్షమించండి అని శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన వలన మనం ఏం నేర్చుకోవాలి? క్షమాపణ. మన పట్ల మన సహోదరులైనా లేకపోతే మన సంఘస్థులైనా మనలో ఉన్నవారు ఎవరైనా వారి కొరకు వారిని క్షమించాలి. అప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమించాలి అంటే మన పట్ల అపరాధం చేసిన వారిని, మన పట్ల మనకు రుణాలు ఇచ్చిన వారిని, మన పట్ల తప్పుదేమ చేసిన వారిని, మన పట్ల వారు మనల్ని హేళన చేసిన వారిని ఎవరైనా సరే వారిని మనము క్షమించాలి. అప్పుడు దేవుడు మనకి క్షమాపణ కలుగు చేస్తాడు. ఇది ఈ మాటలో ఉన్నటువంటి అర్థం. ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త 5:44. మత్తయి 5:44లో ఇంకొక మాట ఉంది. ఏమనంటే చదువుదాం ఒకసారి. మేము మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకములోనున్న మీ తండ్రిని కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలంట? మనము మన శత్రువులను ప్రేమించాలి. అంటే పరలోకమందున్న మీ తండ్రి, మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు తండ్రి యెహోవా దేవుడు. ఈయన మనకు తండ్రి, మనకి ఆయన కూడా తండ్రి. ఎందుకంటే ఆయన కుమారుడిగా లోకానికి వచ్చారు కాబట్టి. తండ్రి మనల్ని, పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే మీరు మీ పట్ల చేసిన తప్పిదాలను క్షమించాలి. మనము మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని ప్రేమించాలి. దేవుడు చెప్తున్న మాట క్షమాపణ కలిగి జీవించాలి. శత్రువుని ప్రేమించుడి. శత్రువులంటే ఎవరో కాదు. ఎవరు వాళ్ళు? మన పక్కనే ఉంటారు, మనకు శత్రువులుగా, మనతో మంచిగా ఉంటారు, మనతో బాగుంటారు, మన అన్నిటిలో బాగానే ఉంటారు. కానీ
మనం ఎదగకూడదని కోరుకునేవాళ్ళు, నాశనం అయిపోవాలనుకునేవాళ్ళు, మనల్ని ఇంకా దిగజార్చాలని చూసేవాళ్ళు, మనకు హాని చేయాలనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు, వాళ్ళు ఇలాగా అని నీకు తెలిసినప్పుడు వారిని కూడా నువ్వు క్షమించు, ప్రేమించు. అప్పుడు నీకు పరలోకమందున్న తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. పరలోకమందున్న తండ్రి, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన మనల్ని ప్రేమించాలి అంటే మనము మన శత్రువులను ప్రేమించాలి. మన పట్ల మనకు అన్యాయం చేసిన వారిని, మనల్ని మోసం చేసిన వారిని, మనల్ని హింసించే వారిని, మనల్ని బాధించే వారిని ఎవరైతే ఉన్నారో వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, క్షమించాలి. దేవా దేవా మీరు మమ్మల్ని క్షమించిన విధంగా నేను వీరిని క్షమించే మనసు నాకు దయచేయమని దేవుడిని అడగాలి మనం. అప్పుడు దానిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలము ఇవ్వటానికి ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేశాడని ఆయన్ని హింసించారు, నిందించారు, పిడిగుద్దులు గుద్దారు, అపహసించారు, ఆయన్ని హేళనగా మాట్లాడారు. ఒంటి నిండా రక్తం, గాయాలు, ముళ్ళ కొరడాతోటి కొట్టి 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 హింసించి రక్తం శరీరం అంతా చీలకలుగా కారి రక్తం కారుతూ ఉంటే, అయినా వాళ్ళు హింసిస్తూ ఉంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇడిపించుకొని హేళనగా మాట్లాడుతుంటే, నువ్వు సర్వోన్నతుడు అయితే నువ్వు దిగిరా అని వాళ్ళు హేళన చేస్తుంటే, ఆయన వారిని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ఆ పరిస్థితిలో మనమైతే అలా అనుకుంటామా? చిన్న బాధ, చిన్న మాట అంటేనే వెంటనే మనకి కోపం వచ్చేసి ఎదురుకెదురు అంటమో, ఎదురుకెదురు చేయటమో, ఎదురెదురు మాట్లాడటమో, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకి, అవునా? కానీ దేవుడు అనటానికి ఆయనే రుజువు. ఎందుకంటే అంతగా హింసించినా, అంతగా ఆయన్ని తోలనాడినా, అంతగా ఆయన్ని కొట్టినా, తిట్టినా, అవమానపరిచినా, సిలువలో కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు క్షమించాడు, క్షమించమని కోరుకున్నాడు. అలాగే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా సంఘములో ఉంటున్న మనము అదే ఉద్దేశాన్ని కలిగి అలాగే జీవించాలనేది ఆయన ఉద్దేశం. మనం నేర్చుకోవాల్సిన రెండవది. అయితే మూడవది కూడా చూద్దాం. మూడవది అదే మత్తయి సువార్త 44 మళ్ళీ చూద్దాం. ప్రేమించుడి అన్న తర్వాత రెండో మాటగా మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని అవమానపరిచిన వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు నిన్న నవ్వుల పాలు చేసిన వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం అలాంటి స్థితిలో ఉన్నామా? మనల్ని హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే స్థితిలో మనం ఉన్నామా? ఏదైనా ఒక్క మాట అంటే ఊరుకోమే, నిందించటం అంటే అసలు అది జరిగే పనేనా? ఆయన అంటాడు, మిమ్మల్ని నిందించిన వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వరకు నా కొరకు, నా నీతి కొరకు మీరు పోరాడుడి. నా నిమిత్తము మిమ్మల్ని నిందించినప్పుడు, నా నిమిత్తము మిమ్మల్ని నిందించినప్పుడు, నా నిమిత్తము మిమ్మల్ని హింసించినప్పుడు, నా నిమిత్తము మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, నా నిమిత్తము మిమ్మల్ని హేళన చేసినప్పుడు, నా నిమిత్తము మిమ్మల్ని అవమానపరిచినప్పుడు నా కొరకు వారిని క్షమించండి, నా కొరకు ఓర్చుకోండి. నేను ఓర్చుకున్న ప్రకారం మీరు ఓర్చుకోండి, నేను క్షమించిన ప్రకారం మీరు క్షమించండి. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా అది మీకు మేలు. ఓర్చుకున్నారా మేలు, కసురుకున్నారా అది మీకు శాపం. నేర్చుకొని ఓర్చుకున్నారా మీకు మేలు. ఎవరికి మేలు? దేవుని పిల్లలటు అయినటువంటి వారికి మేలు. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీద, మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను
మిమ్మును ప్రేమించు వారికై వర్షము కురిపించున్నట్లు కురిపిస్తూ ఉన్నాడు. నువ్వు నీతిమంతుడివా, ఎండగాస్తుంది. వాడు అనీతిమంతుడా, అయినా ఎండగాస్తుంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేసి వెలుగు సర్వలోకానికి వెలుగిస్తున్నాడు. సర్వలోకానికి వర్షాన్ని ఇస్తున్నాడు. సర్వలోకానికి రాత్రిపూట వెలిగిస్తున్నాడు. సర్వలోకానికి పంటనిస్తున్నాడు. సర్వానికి నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుని ఉద్దేశం ఒకటే గనుక, దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు గనుక, మనందరిని క్షమిస్తున్నాడు గనుక, ఆయన ఉద్దేశము క్షమించుట. నువ్వు మంచివాడివా, నీకు మంచి ఫలము. నేను చెడ్డవాడినా, నాకు చెడ్డ ఫలము. మనమందరం దేవుని ఎదుట రేపు నిలబడాలి గనుక ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చగలిగితే మనకది మేలు. దేవుని మాట వినువారిగా. అందుకని ఇక్కడ సహోదరులారా, అన్ని జనుల్లాగా మీరు ఉండొద్దు. నేను క్షమించిన ప్రకారము మీరు మీ శత్రువులను ప్రేమించుడి. నేను క్షమించాను, మీరు క్షమించండి. క్షమాపణ కలిగి ఉండండి. రెండోది, మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీ పట్ల అన్యాయం చేసినా, ఏం చేసినా వారి యొక్క ఆలోచన బట్టి వారిని క్షమించండి. మిమ్మల్ని హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా, మీకు నష్టం కలుగజేస్తున్నారా, మీకు అన్నిట్లో ఇబ్బందిగా ఉంటున్నారా, అయినా వారిని క్షమించండి, ప్రేమించండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు మన కొరకు సిలువలో పలికిన మాటల్లో మనం నేర్చుకోవాల్సిన మొదటి మాటలు మనం నేర్చుకోవాల్సింది క్షమించుట, శత్రువుని ప్రేమించుట. శత్రువుని ప్రేమించుట, మన హింసించే వారిని ప్రేమించుట, వారి కొరకు ప్రార్థన చేయుట, మన రుణస్తుల్ని, మన బంధువుల్ని మన ఎడల చేసిన అపరాధములను బట్టి మనం క్షమించాలి. దేవుడు చెప్పిన ఆ మాటలో మనం నేర్చుకోవాల్సిన మాట క్షమాపణ. వీరిని క్షమించుడి అనే ప్రార్థన మాట మనము కలిగి ఉండాలి. ఇది మొదటి మాటలోని అర్థము. దేవుడు ఈ మాటను బట్టి మిమ్ములను మన్ను దీవించునుగాక. ఆమేన్.